ఇది చూసుకున్నారంటే అది మొత్తం యూట్యూబ్ లో కట్ అయిపోయింది చూడండి, మొత్తం దగ్గరకు అయిపోయింది ఇది. అందులో ఇంట్లోకి తీసుకుంటున్నారంటే మ్యాట్రెసెస్ ఖచ్చితంగా ఇట్లాంటివి అయితే మీరు తీసుకోకూడదు. ఎందుకంటే ప్లీజ్ ఒకసారి నా తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే 1-2 సార్లు మీరు క్వాలిటీ అండ్ మెటీరియల్స్ చెక్ చేసుకోండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ మంచి ఫన్నీ మూమెంట్స్ తో స్టార్ట్ అయింది. మా అన్న అయితే పాటలు ఘోర ఎంజాయ్ చేస్తాడు. అండ్ ఈరోజు ఒక వెరీ స్పెషల్ డే, ఎందుకంటే ఈరోజు ఒక డెలీషియస్ బాయిల్డ్ ఎగ్ ఫ్రై కర్రీ తోటి అయితే మన డేని అయితే స్టార్ట్ చేసినాం. ఏమంది దాబా స్టైల్ దాబా. ఓకే కూల్. సో ఈరోజు మా భయ్య నా మీద ప్రేమతోటి పొద్దున్నే లేచి కర్రీ అయితే చేసాడు. వీడియో ఎండ్ వరకు చూడండి, కర్రీ ఎట్లుందని చెప్తాను. వెరీ ఫన్నీ. ఓకే, ఏంది అనేదంతా తీసేయి. చెప్పు ఏమైంది? మొన్న డబ్బింగ్ చేంజ్ చేస్తలే, ఫ్రీక్వెన్సీ చేంజ్ చేస్తా, సెట్ అయిపోద్ది. ఏమో చెప్తాను అన్న, నాకేం తెలుసు అన్న. చికెన్ ఫ్రైడ్ కర్రీ, దాన్ని అలా తుంచామా, డిక్ చేయి. ఎగ్ ఎక్సలెంట్ అసలు. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ పొద్దున్నే డెలిషియస్ ఫుడ్ తిన్న తర్వాత యూనిట్కి అయితే బయలుదేరిపోయినాం. ఇప్పుడు మనకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్ని తీసుకొని పక్కాగా రెడీ చేసుకొని పోవాలి. బైక్ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత కడుపు నింపుకున్నాగా ఇప్పుడు మనోడికి కూడా కడుపు నింపుదామని ఫ్యూయల్ స్టేషన్కి అయితే వచ్చిన. ట్యాంక్ ఫుల్ చేపిద్దాం అనుకున్నలే కానీ మనోడు ఎట్లా ఇబ్బంది పడతాడు అని చెప్పేసి వద్దని హాఫ్ ట్యాంకే చేపించిన. సో యూనిట్కి రీచ్ అయిన తర్వాత మా అక్రమ్ భాయ్ ఒక ఓల్డ్ మ్యాట్రిసెస్ వస్తే దాన్ని రిపేర్ చేయడంలో కుస్తీ పడతాడు. రిబాండ్ వేయాలంట, రిబాండ్ ఆర్థోపెడిక్ మ్యాట్రెస్ వేయాలంటే. సో ఎప్పుడైనా కానీ ఆర్డర్ చేసుకునేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి స్ప్రింగ్ మ్యాట్రెస్ బయట నుంచి లోకల్ కంపెనీస్ ఏవి మంచిగా ఉండదని బయట నుంచి ఇంపోర్ట్ చేయించుకున్న తర్వాత, సో ఈ స్ప్రింగ్ వల్ల మోస్ట్లీ తొందరగా బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దానివల్ల వీటికి ఇంకా ఓన్లీ స్ప్రింగ్ తీయాలా? స్ప్రింగే ఉంది. ఓపెనింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ సెర్బరీ అయింది, రిబ్బన్ కటింగ్ అయితే ఇప్పుడే అయింది. 8 ఇంచ్. సో ఇది వచ్చేసి పాకెటెడ్ స్ప్రింగ్ మోడల్. ఇది సో మనకి 2 మోడల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి బోనల్ స్ప్రింగ్, ఇదేమో పాకెటెడ్ స్ప్రింగ్. సో ఇది 0 పార్ట్ డిస్టర్బ్ ఉంటుంది అన్నట్టు. కాకపోతే ఈ స్ప్రింగ్ మోడల్స్ మోస్ట్లీ ఇంట్లో అయితే పనికిరావు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఇంట్లోకి తీసుకుంటున్నారంటే మ్యాట్రెసెస్ ఖచ్చితంగా ఇట్లాంటివి అయితే మీరు తీసుకోకూడదు, ఎందుకంటే తొందరగా బ్యాక్ పెయిన్ వస్తుంది. సో మోస్ట్లీ ఈ స్ప్రింగ్స్ కూడా ఎట్లుంటుంది అంటే ఇట్లా మొత్తం ఇది చూడండి, మొత్తం షేప్ అవుట్ అయిపోయింది ఇట్లా. సో వీటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నాకు తెచ్చిన స్ప్రింగ్ మ్యాట్రెసెస్లో స్ప్రింగ్ తీసేసి, పాకెటెడ్ స్ప్రింగ్ తీసేసి కింద మొత్తం రీబౌండ్ వేసేసినాం. ఒక్క నిమిషం. ఇక్కడ కామెడీ థింగ్ ఏంటంటే, ఇదో పెద్ద ఇంటర్నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, వీళ్ళే 2 ఫార్మ్స్ని అతికిచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ చేసిళ్ళు అన్నారు. మళ్ళీ మన వాళ్ళకి ప్రతి ఒక్కరికి బ్రాండ్ అనగానే చెవులు కోసుకుంటారు, అదో బాధ. నా సజెషన్ ఏంటంటే, డోంట్ రష్ ఫర్ ది బ్రాండ్, లుక్ ఫర్ ది క్వాలిటీ. దిస్ ఇస్ వన్ మోర్ ఇంటర్నేషనల్ బ్రాండ్ వీఆర్ ఎక్స్పోజ్డ్ నౌ. మన కాన్సెప్ట్ ఏంటంటే ఎక్స్పోజింగ్ కాదు, కాకపోతే మీరు రాంగ్ ట్రాక్ పట్టకుండా ఆర్ మెటీరియల్ గురించి మీకంటూ ఒక అవగాహన ఉండాలని నేను షూట్ చేసిన వీడియో మాత్రమే ఇది. సో ఒకసారి మీరు మన యూనిట్కి వచ్చి మెటీరియల్స్ చెక్ చేయండి, మన మోడల్స్ చెక్ చేయండి, ఎలాంటి మోడల్స్ యూజ్ చేస్తున్నాం, ఎలాంటి మెటీరియల్ యూజ్ చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కటి మీరు చెక్ చేసిన తర్వాతనే మన మ్యాట్రిసెస్ తీసుకోండి. ఇక్కడ ఉన్న ఈ పాకెటెడ్ స్ప్రింగ్ ఉంది కదా, ఈ పాకెటెడ్ స్ప్రింగ్ మ్యాట్రిసెస్ ని మనం ఇప్పుడు ఆర్థోపెడిక్ మ్యాట్రిసెస్ గా చేస్తున్నాం. ఇక్కడ హైలైట్ థింగ్ ఏంటంటే, కస్టమర్స్ ఇంప్రెస్ చేయడానికి పైన ఫ్యాబ్రిక్స్ అయితే 500 GM ఫ్యాబ్రిక్స్ అండ్ ఈ యూరో టాప్ అయితే బెస్ట్ క్వాలిటీనే వాడిళ్ళు. కాకపోతే ఇన్నర్ మెటీరియల్స్ అయితే చాలా వరస్ట్ ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు ఇది మీకు ఇది చూసుకున్నారంటే అది మొత్తం యూట్యూబ్ లో కట్ అయిపోయింది చూడండి, మొత్తం దగ్గరకు అయిపోయింది ఇది. అందుకనే 1-2 సార్లు చెక్ చేసుకొని ప్రోడక్ట్ తీసుకోండి.
మీరు పెట్టే అమౌంట్ మీద మీకు రెస్పెక్ట్ ఉందో లేదో కానీ మీరు ఎంతో కష్టపడి సంపాదించే మనీ మీద మాకైతే చాలా రెస్పెక్ట్ ఉంది. అందుకని మేము ఎప్పుడు క్వాలిటీస్ అండ్ ప్రోడక్ట్ మనం యూజ్ చేసే మెటీరియల్స్ చూపెట్టుకుంటూ మనం ఏమైతే యూజ్ చేస్తామో యూజ్ చేస్తే బాగుంటుందో ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ నుంచి ప్రతి ఒక్కరికి మన ప్రోడక్ట్ అందాలనే ఒక కాన్సెప్ట్ తోటే మనం స్టార్ట్ చేసిన యూనిట్ ఇది. ప్లీజ్ ఒకసారి నా తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే 1-2 సార్లు మీరు క్వాలిటీ అండ్ మెటీరియల్స్ చెక్ చేసుకోండి. దానికి తగ్గట్టే ప్రైజెస్ ఉంటాయి. అండ్ ఆన్లైన్లో మ్యాట్రెసెస్ అందరు ప్రతి ఒక్కరు చూసి ఆన్లైన్లో మ్యాట్రెసెస్ 10Kకే వస్తున్నాయి కదా, ఆ 12Kకే వస్తున్నాయి కదా అని 6x6 మ్యాట్రెస్ ఇంత తక్కువలో వస్తుంది కానీ ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉంటారు. ఇన్ఫాక్ట్ ఒకటి చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న మ్యాట్రెస్ 3 lakhs అట. ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఇక్కడ మొత్తం యూజ్ చేసిన మెటీరియల్స్ తోటి మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఎంత తెలుసా ఈ కాస్ట్? రఫ్గా వేసుకున్నా కానీ ఒక 60K అయితే ఖచ్చితంగా దాటదు. 12 inches మ్యాట్రెస్ మనం ఎంత రఫ్గా వేసుకున్నా కానీ ఒక 70K అయితే ఖచ్చితంగా దాటదు. కానీ డోంట్ ట్రస్ట్ ఫర్ ది బ్రాండ్స్. 1-2 సార్లు క్వాలిటీస్ చెక్ చేసుకొని కొనుక్కో. సో ఇప్పుడు ఇది చూడడానికి మొత్తం ఎంత ప్రీమియం ఉంది కదా, లుకింగ్ వెరీ ప్రిటీ ఆసమ్. కాకపోతే లోపల తీస్తే ఏం లేదు డొల్లా. అండ్ ఇక్కడ కూడా ఇది పైన వెరీ సాఫ్ట్ ఉంది, కాకపోతే అది లాటెక్స్ అనుకున్నాం. లాటెక్స్ లాంటి సింథటిక్ లాటెక్స్, అది టోటల్ 100% ప్యూర్ లాటెక్స్. 100% ప్యూర్ లాటెక్స్ ఏం కాదు, కాకపోతే ఉండటం అయితే మస్తు మంచి ఫ్లఫీగా ఉంది. ఇలాంటి మ్యాటర్స్ మనం కూడా కస్టమైజ్ చేస్తాం, అక్కడ నుంచి ఇంపోర్ట్ తీసుకునేంత అవసరం లేదు. మీరే దగ్గరుండి మన యూనిట్కి వచ్చి సేమ్ ఎగ్జాక్ట్గా ఈ మ్యాట్రెస్ ఏదైతే ఉందో ఇట్లాంటి మ్యాట్రెస్ మనం కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. బట్ వీ యూస్ 100% క్వాలిటీ మెటీరియల్స్, నాట్ ఫేక్ మెటీరియల్స్ అండ్ హై పిఎం మనం అస్సలు. యాక్చువల్లీ మా వాళ్ళు అయితే ఘోరం కష్టపడతారు. యాక్చువల్లీ మెజర్మెంట్స్ దానికి ఉన్నట్టు కరెక్ట్గా లేకపోవడం వల్ల మా వాళ్ళు ఇంత స్ట్రగుల్ అవుతారు. ఇప్పుడు ఈయన ముఖం చూసి ఎప్పుడు ఇట్లనే అని పెట్టుకుని ఉంటాడు అంతే. అదేదో బిల్లా సినిమాలో మేఘ మింగినాడు ఉంటాడు చూడు. లోడింగ్. సో మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత దాన్ని జాగ్రత్తగా ప్యాక్ చేసి లోడింగ్ చేసి కస్టమర్ వాళ్ళ ఇంటికి అయితే డెలివరీ పంపించేసాం.